నెల్లూరులోని విఆర్సి మైదానంలో చికెన్ మేళాను జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ప్రారంభించారు. భారీగా విచ్చేసిన ప్రజలందరికీ చికెన్ వంటకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అధికారులతో కలిసి కలెక్టర్ ఓ ఆనంద్ చికెన్ వంటకాలను తీసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చికెన్ వంటకాలను అందరూ నిర్భయంగా తీసుకోవచ్చని, జిల్లాలో ఎలాంటి బర్డ్ ఫ్లూ లేదని, అపోహలను నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. తరపున పాల్గొంటారు. అలాగే నిజంగా చికెన్ ఐటమ్స్ వాడుకోవచ్చా, చికెన్ తినచ్చా అని సంబంధించి చాలా ప్రజల్లో డౌట్లు ఉన్నాయి. సో దయచేసి పర్సనల్గా నేను కానీ జేసీ గారు కానీ ఇక్కడికి వచ్చినది ఎందుకంటే మీ అందరికీ ఒక భరోసా కల్పించడానికి, ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ లేదంటే అసోసియేషన్ వాళ్ళతో కలుసుకొని మనము ఈ యొక్క ఫుడ్ తీసుకున్నట్టు ఫోటో పేపర్లో కానీ ప్రెస్లో కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా అది చూసేనా నమ్మకం వస్తుంది అన్న ఆ ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ అటెండ్ చేయాలని కోరుకున్నాము. దాన్ని కాబట్టి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చాలా వరకు ఈ అపోహలన్నీ కూడా ఏం పెద్దగా లేదు. చాలామంది జనాలు వచ్చి ఉన్నారు, సుమారుగా ఒక 3,000 మంది పైన వచ్చినట్టు అనిపిస్తుంది. సో చాలా బ్రహ్మాండంగానే ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. వచ్చేసిన మీరు అందరికీ కూడా నా నమస్కారము. అదేవిధంగా మీరు వెనక్కి వెళ్ళి మీ ఫ్యామిలీలో కూడా దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు. మనకు మంచి ప్రోటీన్ వచ్చిన ఒక ఐటమే చికెన్. అదేవిధంగా గుడ్లు కానీ, నేను కూడా ఇది వచ్చినా కానీ రాకపోయినా కానీ బర్డ్ ఫ్లూ అంటే మన జిల్లాలో అయితే ఎటువంటి బర్డ్ ఫ్లూ ఇన్సిడెంట్స్ అయితే లేదు. కానీ కొంతవరకు మనకు ఎగ్స్ కానీ చికెన్ కానీ బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ప్రొడక్షన్ ఆయన చెప్పినట్టు సుమారుగా 30-40% మాత్రమే మన జిల్లాలోనే ఉత్పత్తి జరుగుతుంది. మిగిలినన్నీ కూడా మిగిలిన జిల్లాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇది ఒక మంచి అవకాశం కూడా మనకు కూడా. ఎందుకంటే జిల్లాలో ఉన్న ఉత్పత్తి పెరిగినట్లయితే మనకు కొన్ని లైవ్లీహుడ్ కూడా పెంచుకోవడానికి అవుతుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి ఒకవేళ మీరు లైఫ్ స్టాక్ ఫార్మ్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా లోనింగ్ కూడా మన బ్యాంక్స్ ద్వారా, అదేవిధంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ద్వారా PMEGP స్కీమ్ ఉంది, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఒక ప్రోగ్రామ్ ఉంది, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పి ఆ ప్రోగ్రామ్ కింద కూడా కొంత సబ్సిడీతో లోన్ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాము. సో దయచేసి అందరూ కూడా ఇక్కడ వచ్చి మీరు ఈ యొక్క ఫుడ్ ఐటమ్ టేస్ట్ చేసిన దీంతో పాటు దీనిలో కొంతమంది అయినా ఎంటర్ప్రినర్స్గా చేంజ్ అయ్యి ఈ యొక్క యాక్టివిటీ లైవ్లీహుడ్ కింద తీసుకుంటారని అనుకున్నాము. అదేవిధంగా నేను కూడా అంటే రోజు కొంత టైం ఒక అరగంట గంట జిమ్కి వెళ్తాము. జిమ్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రోటీన్ రావాలంటే చికెన్ అండ్ ఎగ్ తినాల్సినదే తప్పదు. అది లేకుండా ఆ ఒక ప్రోటీన్ కంటెంట్ అయితే రాదు. సో అది బర్డ్ ఫ్లూ న్యూస్ వచ్చిన ముందు కూడా తీసుకుంటున్నాము, వచ్చిన తర్వాత కూడా తీసుకుంటున్నాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సో ఈ యొక్క బర్డ్ ఫ్లూ అన్నది మన సిబ్బందులు, అగ్రికల్చర్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సిబ్బందులు చాలా జాగ్రత్తగా ఉన్నాము. ఎక్కడైనా ఇలాంటివి పరిస్థితి మన దృష్టిలో వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఐసోలేట్ చేసుకొని రెడ్ జోన్ కింద చేసుకొని, ఎక్కడైనా ఈ బర్డ్ ఫ్లూ ఉన్న కేసెస్లో ఖచ్చితంగా కల్లింగ్ చేసుకొని అవి ఎటువంటి స్ప్రెడ్ చేయకుండా యాక్టివిటీస్ మనం తీసుకోవడం జరుగుతుంది. అది ఈస్ట్ గోదావరి జిల్లాలో జరిగినది. వెంటనే దాని మీద యాక్షన్ తీసుకొని అది ఎక్కడ కూడా స్ప్రెడ్ అవ్వకుండా యాక్షన్ తీసుకోవడం జరిగింది. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్, అదేవిధంగా పౌల్ట్రీ అసోసియేషన్ అందరూ కలుసుకొని. సో ఎటువంటి భయాందోళన ఉండాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు హ్యాపీగా టేస్టీగా ఉన్న ఫుడ్ రోజు వాడుకోవాలని, రోజు తినుకోవాలని చెప్పి ఆ ఒక్క మెసేజ్ మాత్రం మీ అందరికీ ఇచ్చుకొని సెలవు తీసుకుంటాం. ఈ బర్డ్ ఫ్లూ అని ఒక వదంతులు క్రియేట్ చేశారు. దీంట్లో ఏంటంటే బర్డ్ ఫ్లూ అంటే ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, బర్డ్ నుంచి మనిషికి వైరస్ రాదు. కోడి నుంచే కాదు, ఏ బర్డ్ నుంచి కూడా మనిషికి వైరస్ రాదు. ఒకవేళ
వైరస్ వచ్చింది బర్డ్లో, ఆ బర్డ్ నుంచి వచ్చిన ప్రోడక్ట్లో మనకేమన్నా ఇబ్బంది జరుగుతుందా అంటే బర్డ్ నుంచి వచ్చిన మన కోడి నుంచి వచ్చిన ప్రోడక్ట్లో ఇబ్బంది జరిగే అవకాశం లేదు. ఎందుకంటే భారతీయ వంట విధానమే వేరు. మనం బాగా ఉడికించి ఆ తర్వాత మనం తింటాం. మామూలుగా 70 డిగ్రీల సెంటిగ్రేడ్లో ఏ వైరస్ అయినా చనిపోతుంది. మనం 130 to 180 డిగ్రీస్ సెంటిగ్రేడ్లో చికెన్ కానీ కోడిగుడ్డుని కానీ మనం ఉడకబెట్టే తింటాం. ఆమ్లెట్ వేసుకున్న 130 అబౌవ్ డిగ్రీస్లోనే ఆమ్లెట్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా నిర్భయంగా ఈ పౌష్టికాహారాన్ని తినచ్చు. మీరు భూమి మీద ఏదన్నా కల్తీ లేని ఆహారం మనిషికి దొరికితే తల్లి పాలు, ఆ తర్వాత కోడిగుడ్డు, ఆ తర్వాత ఏదైనా కొబ్బరి నీళ్ళు, ఈ 3 ఐటెంలు తప్పనిస్తే కల్తీ లేని ఆహారాన్ని మనం వెతికినా కనపడదు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి కల్తీ లేని ఆహారం, స్వచ్ఛ అనేక ప్రోటీన్స్ వాల్యూ కలిగినటువంటి ఆహారం, ఆ తర్వాత పౌష్టికాహారం, భారతదేశంలో సగటు మనిషి పేదవాడైనా తినగలిగిన సరసమైన ధరకు లభ్యమైనటువంటి ఈ ఆహారం పైన వదంతులు సృష్టించి దీనికి కొరత ఏర్పాటు చేసుకోవద్దండి. ఈరోజు నెల్లూరు తీసుకుంటే ఒకప్పుడు కోళ్ల పరిశ్రమకు నెంబర్ 1 ఉండేది మా జోన్లో. చిత్తూరు జోన్ అంటే 5 జిల్లాలు: నెల్లూరు, చిత్తూరు, అనంతపూర్, కడప, కర్నూలు. ఆ రోజుల్లో నెల్లూరు ఫస్ట్ ఉండేది. ఈరోజు ఇక్కడ లేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఏదో వేడి ఇప్పుడు అన్ని చోట్ల ఒకే డిగ్రీ ఉంది. ఇక్కడ మీకు కావాల్సిన కన్జంప్షన్ కంటే కోడిగుడ్లు మీరు 100 కోడిగుడ్లు తింటా ఉంటే ఈరోజు 35-40 గుడ్లే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. మిగతా 60 గుడ్లు ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ పౌల్ట్రీ పెంపకానికి కూడా బాగా అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ వీళ్ళంతా కూడా దీన్ని కొంతవరకు ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రాము మనము నిర్భయంగా కోడిగుడ్లు, చికెన్ తినొచ్చు, ఎటువంటి నిర్భయంగా తినొచ్చు అని చెప్పేసి ఈ బిజినెస్ పీపుల్కి ఎంకరేజ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనమందరము ఆరోగ్యంగా ఉండాలంటే కోడిగుడ్లు, చికెన్ మనము నిర్భయంగా తీసుకోవచ్చు. అలాగే మాల్ న్యూట్రిషన్ కానీ, డిసీజ్ రెసిస్టెంట్ పవర్ కానీ మనకి అవసరం. కాబట్టి మనము మన జోన్ అంతా ఫ్రీ జోన్ కాబట్టి ఎవరు అపోహ చెందకుండా మీరందరూ చక్కగా ఈ కోడిగుడ్లు, చికెన్ ఉడికించి ప్రిపేర్ చేసింది తీసుకోవడం జరుగుతుంది. మీరందరూ బిజినెస్ ని ప్రమోట్ చేయాలని చెప్పి ఎటువంటి అపోహగా పోకుండా మీరందరూ ఈ పౌల్ట్రీ ఫార్మర్స్ కి, ఈ వినియోగదారులకి, ఈ బిజినెస్ పీపుల్ కి మీరందరూ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ మా పశుసంవర్ధక శాఖ తరఫున మరొకసారి కలెక్టర్ గారికి నమస్కరిస్తూ తదుపరి కార్యక్రమాన్ని జరిపి